హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి సండే కదా. సో సండే స్పెషల్ ఏంటిదంటే మా దగ్గర అయితే నేను మటన్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. సో ఇక్కడ నేనైతే 750 గ్రామ్ మీద మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని స్పైసెస్ అనేది యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా పక్కన పెట్టేద్దాం. సో దానివల్ల ఏమవుతుందంటే మటన్ అనేది జ్యూసీగా బాగా ఉడుకుతుంది. సో ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, ధనియా పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని బాగా కలిపేసేయండి. ఆ మసాలా అనేది ముక్కలకు బాగా కలిపేటట్టుగా కలిపేసుకోండి మొత్తాన్ని. సో ఈ మటన్ బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను మటన్ అనేది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మటన్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకోసమే. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా అవి కూడా వేసేసేయండి. అవి అనేది ఒక 10 మినిట్స్ సేపు వేయించండి. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి, 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. దీని తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుంచి కొన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. వీటిలో నుంచి కొన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. సో పక్కన పెట్టేసుకున్నాం కదా. దీని తర్వాత ఏంటి, కొన్ని స్పైసెస్ అదే చెక్క, ఇలాచి, లవంగం అవన్నీ వేసి అవి కూడా కలిపేసేయండి ఇప్పుడు దీన్ని. సో కలిపేసుకున్నాక ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం, ఇందాక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ ఇప్పుడు వేసేసేయండి. మటన్ వేసేసాక కొద్దిగా మొత్తం కలిపేసేయండి. బాగా కలిపేసాక ఆ మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అలాగ కొద్దిసేపు వదిలేసేయండి దాన్ని. సో దీని తర్వాత నేనేం చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏంది, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీని తర్వాత మళ్ళీ ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అందులో కొన్ని టమాటాలు వేసి దాన్ని పేస్ట్ చేసుకోండి. దాన్ని పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా వేసుకోండి. దీని తర్వాత నేనేం చేశాను, ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేనైతే. సో ఇదంతా వేసాక కొద్దిగా గరం మసాలా వేసి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. కలిపేసుకున్నాక నాకు మటన్ గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే కావాలి అనేసి అనుకుంటున్నా కాబట్టి నేనేం చేశాను, వాటర్ అయితే కొన్ని వేసాను నేను. సో ఇప్పుడు వాటర్ వేసేసాక ఒకసారి తిప్పేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేటట్టుగా నేను పెట్టేసుకున్నాను. 4 విజిల్స్ వస్తే చాలండి, మటన్ అయితే బాగా ఉడికిపోద్ది. సూపర్.